ఏంటి సంగతులు? హనీ బార్బిక్యూ చికెన్ వండుకొని దాంట్లో బీన్స్ రైస్ వేసుకొని తిందాం. చాలా సింపుల్ ఫార్ములా. ఎయిర్ ఎయిర్ ఫ్రైయర్ ఒకటి ఉంటే ఇదిగో ఎయిర్ ఫ్రైయరు, చికెను, ఇన్స్టాపాటు మొదలు పెడదాం. చికెన్ లెగ్స్ ఇక్కడ మనకేం కావాలి? హనీ పెద్దదేద్దాం. హనీ ఒకటి, ఆనియన్ పౌడరు, గార్లిక్ పౌడరు, ఈ రెండు ముఖ్యం. ఇదేంటి నట్ మెగ్గా వేసేద్దాం పట్టు. ఇంకేమున్నాయి? బార్బిక్యూ సాస్, సాల్ట్. ఫస్ట్ ఈ ఐటమ్స్ అన్నీ వేసి, జింజర్ గార్లిక్ అవసరం లేదు, అమెరికన్ స్టైల్ వేసి పిసుకుదాం. ఒక్కటి ఏంటంటే చికెన్ ఉంది కదా, వీటికి కట్స్ పెట్టకూడదు. కట్స్ పెడితే జ్యూస్ ఎక్కువ బయటకు వచ్చేసి ఎక్స్ట్రా డ్రై అయిపోయింది. ఫస్ట్ ఏం చేయాలంటే 5 లెగ్గులు కొన్నే ఉన్నాయి, కొంచెం ఉప్పు బౌల్లో వేద్దామా, ఈ పని వేద్దామా? మళ్ళీ బౌల్ ఎవరు క్లీన్ చేస్తారు? సరే వేసేద్దాం. ఇదేంటి? ఆనియన్ పౌడర్. ఇదేంద్రా బాబు, ఆగు ఓపెన్ చేద్దాం. ఓకే, ఆనియన్ పౌడర్ కొంచెం పట్టిద్ది, ఫ్లేవర్ దీని నుంచే వచ్చింది బాగా. ఓకే, ఇదేంటి? నట్ మెగ్ అంట. ఇది అవసరం లేదు, ఏదో నాకు దొరికింది కదా అని వేసేస్తున్నా. ఫ్లేవర్ బాగానే ఉంటుంది ఇది. ఇదేంటి? గార్లిక్ పౌడర్. బాగానే పడుతుందో. ఓకే, ఇందులో సాల్ట్ ఉందా? సాల్ట్ ఉంది రో. ఇది అనవసరంగా వేసాం. సర్లే, మనం సాల్ట్ ఎక్కువ తింటాం. బార్బిక్యూ సాస్ వేయటం కన్నా ముందు ఫస్ట్ డ్రై ఉంది కదా, డ్రైగా ఉన్నప్పుడు ఒకసారి తిప్పాలి, మంచిగా పట్టుకుంటుంది అట్లకి. ఫస్టే హనీ బార్బిక్యూ వేసేస్తే ఏమైందంటే పైనే ఉంటుంది, లోపల దాకా వెళ్ళదు ఈ ఫ్లేవర్. మామూలుగా ఒక 3-4 గంటలు మ్యారినేట్ అయితే ఇంకా బాగుంటుంది, తెలుసుగా. అంత టైము ఓపిక రెండు ఉండవు మనకి. బాగా విసుకాలి కాసేపు మంచిగా. ఈ చికెన్ మీద బార్బిక్యూ సాసు కొంచెం పుల్లగా ఉంటుంది, ఒక 10% పుల్లగా ఉంటుంది, 90% తీయగా ఉంటుంది. హనీకి ఎక్స్పైరీ డేట్ ఉండదు, తెలుసుగా. లక్షలు కాదు, కోట్ల సంవత్సరాలు ఉంటుంది. వేడి చేయకూడదు, అది. ఇదేంటంటే ఫస్ట్ రౌండ్ మాత్రమే. ఇందులో పెట్టి కాసేపు రోస్ట్ అయిన తర్వాత, ఎయిర్ ఫ్రైలో రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ రౌండ్ తిప్పేటప్పుడు మళ్ళీ అప్పుడు ఒకసారి పెట్టాలి. సాసులు మళ్ళీ అప్పుడు ఒకసారి వేస్తాం. ఓకే, గ్రీజింగ్ అయిపోయింది. ఈ ముక్కలు ఇందులో ఆయిల్ స్ప్రే చేయాలి. వారిని ఇది కూడా అయిపోయినట్టుంది. ఇంతే ఆయిల్, ఒక్క స్పూన్ కూడా పడి ఉండదు అందులో, ఆల్మోస్ట్ ఆయిల్ ఉండదు. ఇప్పుడు లెగ్గులు ఇద్దులు వేసి దీన్ని మళ్ళీ ఒకసారి కొంచెం ఆయిల్ స్ప్రే చేద్దాం. ఓకే, దీంట్లో ఎంత పెట్టాలంటే 380 పెడదాం. 380 పెట్టి 20 మినిట్స్ పెడితే ఫస్ట్ రౌండ్ అవుతుంది అది. ఈలోపు స్టార్ట్ అవుతున్నావు లేదా? ఓకే, స్టార్ట్ అయింది. చాలా ఓపికతోటి రాత్రి బీన్స్ని నానబెట్టా. ఇందులో ఏమున్నాయి? కిడ్నీ బీన్స్, బ్రౌన్ బీన్స్ అనుకుంటా. భలే స్మెల్ వస్తున్నాయి నానిన తర్వాత.
చీయ బాగున్నాయి అక్కడ తినేయాలన్నా. 2 కప్పుల్లో కొంచెం ఉప్పు వేసి, నానబెట్టేటప్పుడు ఉప్పు వేయకూడదు, ఇందాక వేసే 1 గంట క్రితం. ఇక్కడ పెట్టి ఇదేంటి ఇందులో ప్రెషర్ కుక్ 22 మినిట్స్ పెడదాం. ఓకే, మామూలుగా ఇదిగో బీన్స్ అని ఆప్షన్ ఉంటుంది కదా, ఇది వాడను. అది ఎందుకు అంటే మామూలుగా పచ్చిగా ఉంటాయి కదా బీన్స్, నానబెట్టక ముందు పెడితే అప్పుడు అవుతుంది. సరే ఇప్పుడు చూద్దాం. ఇది అవుతుంది. ఇదేంటి అప్పుడే స్మెల్ వస్తుంది 2 నిమిషాలకే. మొన్న జాషువా ట్రీ నేషనల్ పార్క్కి వెళ్ళాం కదా, అక్కడ ఏమైందంటే ఇదిగో ఈ సన్ గ్లాసెస్ పెట్టుకొని ఉన్నప్పుడు ఇటు చూడు, ఇటుపక్క కూడా కవర్ అయ్యి ఉంటుంది. అక్కడ ఏమైందంటే ఒక చెట్టు ముళ్ళు ఎంత పొడుగుంది మేకున్నట్టు, ఇక్కడ ఊచుకొని సన్ గ్లాసెస్ ఉండటం మూలాన ఆగిపోయింది. ఇక్కడ ఒక చిన్న గీత పడింది. అదే సైడ్కి ప్రొటెక్షన్ లేకుండా ఉన్న గ్లాసులు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా అన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏదో గ్లాసెస్ మర్చిపోయి వెళ్ళాడు నా దగ్గర. ఇది పెట్టుకొని ఉంటే ఏమయ్యేది చెప్పండి? ఇది పెట్టుకొని ఉంటే ఏమయ్యేది? సైడ్కి ప్రొటెక్షన్ లేదు చూసారా, దుమ్ము కానీ గాలి కానీ లేకపోతే డస్ట్ కానీ ఏదైనా సరే ఆ ముళ్ళు ఇక్కడ గుచ్చుకుంది నాకు కరెక్ట్గా. ఆ సైడ్ ప్రొటెక్షన్ లేని గ్లాసులు ఉండుంటే కన్ను ఎగిరిపోయేది. అందుకనే నేను అనేది ప్రొటెక్షన్ చాలా ముఖ్యం. బయటికి వెళ్ళినప్పుడు ఎటువంటి పనులు చేసినా ఏ పని అయినా చెయ్యొద్దు అని అనను నేను, జాగ్రత్తలు తీసుకొని చేయాలి. అది నా ఫిలాసఫీ. ఒక లుక్ ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో మళ్ళీ బార్బిక్యూ సాస్ వేద్దాం. ఓ 3-4 స్పూన్లు హనీ, గట్టిగా పడుతుంది. ఓకే, చూసారా ఎలా జ్యూసీగా ఉన్నాయో? అదే హోల్ పెడితే ఇట్లా కట్స్ పెడితే వాటర్ ఎక్కువ వచ్చేసిద్ది. దీని పరిస్థితి ఏంది? అవుతానే ఉంది. ఇంకా బీన్స్ 1 గంట ముందే పెట్టేయాల్సింది. ఇప్పుడు చికెన్ అయిపోయినా కానీ దానికోసం ఇట్లా ఎదురు చూస్తూ ఉండాలి. మీరు కనుక ఇండియాలో ఎవరైనా కుక్ చేసుకుంటుంటే ఈ నంబర్స్ ఇక్కడ కనపడేవన్నీ కూడా ఫారిన్ హైట్లో ఉంటాయి. సెల్సియస్ అనుకొని అంత పెడితే ఎగురుతాయి. దీని గురించి చాలామంది అడుగుతూ ఉంటారు కామెంట్స్లో. ఇది సింపుల్గా వాటర్ ఫ్లాస్క్, వేడి లేకపోతే కూలింగ్ అయితే దాదాపుగా 1 రోజంతా ఆగిద్ది, వేడి అయితే ఒక 10 గంటల దాకా ఆగిద్ది. బాగుంటుంది, ఎండాకాలం కదా. కరెక్ట్ 1 గ్యాలన్ అంటే 3.8 లీటర్స్. సగం వాటరు సగం ఐసు వేసుకొని తీసుకెళ్తా, భలే ఉంటుంది. ఎందుకు కొన్నానంటే గివ్ అవే ప్లాన్ త్వరలో అనౌన్స్ చేస్తా. ఇప్పుడు బిజీగా ఉంటున్నా. ఏందో గ్లాసులు ఒకసారి గుర్తు చేయాలి. ఏందో మన ఫేవరెట్ అయ్యి పగలలేదు రో, బాగానే ఉంది పడినా కానీ. అది ఒక్క రౌండ్ ఒక్కసారి మళ్ళీ ఒకసారి తిప్పుదాం.
బా తినేయాలనిపిస్తుంది. బార్బిక్యూ చికెన్ ఏ మాత్రం కారం ఉండదు, తీయగా ఉంటుంది. అందుకే యుఎస్లో ఉన్న వాళ్ళకి చాలామందికి ఇది ఇష్టం. ఏదో ఇక్కడ పెరిగే పిల్లలు కూడా ఇవే తింటారు. మొత్తం 40 నిమిషాలు అయినట్టుంది. ఈ 10 కూడా కంప్లీట్ అయితే 40 నిమిషాలు అయింది. అవ్వు నువ్వు అవుతానే ఉండు, రేపు పొద్దునకల్లా అయిద్దో లేదు. అది 2013 అనుకుంటా. సన్ గ్లాసెస్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని మోటార్ సైకిల్ నడుపుతుంటే ముందు కారు నుంచి ఎగిరి వచ్చిన రాయి హెల్మెట్ గ్లాస్ పగిలిపోయి కళ్ళజోడుకు తగిలి ఆగింది. మొన్న పెట్టిన ఫోటో ఏ సంవత్సరం ఉంది అని అడిగితే అసలు ఒక్కొక్కళ్ళు పెట్టారు కామెంట్లు. స్వాతంత్ర దినోత్సవం కోసం ఫైటింగ్ చేసే రోజులని, క్రీస్తు పూర్వం రోజులని, 10,000 BC అని, ట్రయాసిక్ ఎరా, ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్లో ఉంది. అన్ని గుర్తు రావట్లేదు. కొన్ని వందల కామెంట్లు గుర్తు వదిలిపెట్టారు. డైనాసార్ ఏజు, ఇంద్రజిత్ ఏజు, రామాయణ కాలము, మహాభారత కాలము అని చెప్పి ఏమి నవ్వుకున్నా తెలుసు ఆ కామెంట్లు చూసి నేను. సరే, అది 2012లో శాన్ ఫ్రాన్సిస్కోలో ఫ్రెండ్ కొత్తగా డిఎస్ఎల్ఆర్ కొన్నాడు. ఆ రోజుల్లో డిఎస్ఎల్ఆర్ ఒక రకమైన మోజు. ఇప్పుడు నిజంగా ప్రొఫెషనల్గా అవసరం ఉంటే తప్ప డిఎస్ఎల్ఆర్లు ఎవరు కొనట్లేదు, ఫోన్లే అన్ని పనులు చేసేస్తున్నాయి. ఆ రోజుల్లో డిఎస్ఎల్ఆర్ అంటే అదొక రకమైన మోజు. అరే నేను ఫోటోలు తీస్తా పదా అని చెప్పి అక్కడికి వెళ్ళాడే, నాకు వద్దు అది ఇది అన్న. సరే కొన్ని ఫోటోలు తీస్తా అంటే తీసాడు. అందులో నుంచి పెట్టిన ఫోటో అది. ఇప్పుడే రెడీ అయినట్టుంది. నీ మాడి బొగ్గైందా? కాలేదులే. బార్బిక్యూ కలరు మామూలుగా ఇది స్కిన్ తోటి తింటే ఇంకా బాగుంటుంది, కానీ ఇప్పుడు మనం బీన్స్, చికెను, రైసు అన్నీ వేసి కొడతాం లోపలికి. ఎక్స్ట్రా ఫ్యాట్ అని చెప్పి వేయలేదు. కావుతుంది, ఇది అవుతానే ఉంది. ఇక ఇది ఎప్పుడైద్దో సరే. దీన్ని వేడిగా ఉన్నప్పుడే తినేయాలి, లోపల అంతే ఉంచదాం, వేడి కాపని ఉంటుంది. నిన్న మొన్న జాషువా ట్రీ నేషనల్ పార్క్కి వెళ్ళినప్పుడు వచ్చిన కామెంట్స్లో కొన్ని ఏంటంటే, నేటివ్ అమెరికన్స్ ఇంటికి వెళ్ళి ఎలా ఉంటుందో చూపిమని చెప్పి కొన్ని కామెంట్లు పడ్డాయి. అది ఇన్ని రోజులు నాకు ఆలోచన కూడా లేదు. సరే చెప్పారు కదా అనుకున్నా. ఒక ప్రాబ్లం ఏంటంటే, నేటివ్ అమెరికన్స్ చాలా రిజర్వ్గా ఉంటారు. వాళ్ళకి వీడియోలో కనపడటము, లేకపోతే ఇలా వాళ్ళ లైఫ్ స్టైల్ని చూపించటము వాళ్ళకి నచ్చదు. చూద్దాం. ఎవరు? శేఖర్. శివాన్న అర్జెంటుగా నేషనల్ జియోగ్రాఫిక్లో జాయిన్ అయిపో. B2 బాంబరు పసిఫిక్ ఓషన్లో ఏదో జరుగుతుందా? ఎవరు? గగన్. మోహన్. అన్న ఏదో మాట్లాడుతుంటే మన ఇంట్లో మనిషి మాట్లాడుతున్నట్టు అనిపించింది. 50 minutes ఆఫ్ ఇన్ఫర్మేషన్. ద బ్యాట్మ్యాన్ 88. గ్లోబ్ ట్రావెలర్. కాలిఫోర్నియాకి అమెరికా ఫెడరల్ గవర్నమెంట్కి పడదు, ఎప్పుడు తిట్టుకుంటానే ఉంటారు. డొనాల్డ్ ట్రంప్ ఏమో కాలిఫోర్నియా గవర్నర్ని గ్యావిన్ న్యూసమ్ని బొక్కలో పెడతా అన్నాడు ఒకసారి. ఈయనేమో పెట్టేవాళ్ళు ఎంత సీన్ లేదని అంటూ ఉంటాడు. ఇమ్మీడియేట్గా $5 ఉన్న గ్యాస్ పెట్రోల్ రేటుని $2.5 తగ్గియమని చెప్తే కాలిఫోర్నియా వాళ్ళేమో ఇంకో 2 సెంట్లు పెంచారు. ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారు వాళ్ళు. ఇంకా నాకు ఓపిక పోయింది. 14 నిమిషాలు అవుతుంది, ఇంకా ఉంది లేపేద్దాం. ఒక్కసారి 2 నిమిషాలు. ఇది వెళ్ళాలి, ఇది కిందకి వెళ్ళకపోతే అవుతుంది కాదు. అమ్మ బీన్స్ అయ్యారా లేదా? ఓ అయినట్టుంది.
ఇప్పుడు నాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది, ఈ సూప్ తాగచ్చా లేదా? సర్లే, దాని సంగతి తర్వాత చూద్దాం. బీన్స్ ఆరోగ్యానికి చాలా మంచిది, ఎక్స్ట్రా ఫైబర్ కూడా ఉంటుంది అందులో. మరి ఎక్కువ తినద్దు, ఉల్లు తినేస్తే ఏమవుతుందో తెలుసుగా. వేడైపోయింది. ఓకే, ఇప్పుడు దీంట్లో కొంచెం బార్బిక్యూ సాస్ వేస్తున్నా పైన. హనీ, మనీ ఈజ్ హనీ, నో మనీ నో హనీ. తెలుసా ఆ మాట, డైలాగ్ యుఎస్లో అంటారు, మనీ ఈజ్ హనీ. ఇప్పుడు దీంట్లో కొంచెం రైస్ కూడా వేద్దాం. ఇప్పుడు దీని సంగతి చూద్దాం. అబ్బా, టెక్స్చర్ భలే ఉందే. ఇది మన ట్రెడిషనల్ ఫుడ్ తినే వాళ్ళకి పెద్దగా నచ్చదు, ఎందుకంటే స్వీట్గా ఉంటుంది కదా. ఎప్పుడైనా ఒకసారి తినొచ్చు. ఫస్ట్ బయట టేస్ట్ చేద్దాం. ఇంత బాగా వచ్చిందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అమెరికన్ రెస్టారెంట్లో కూర్చొని తింటున్నట్టు ఉంది. జ్యూసీగా చికెను. సూపర్ ఉంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ చూశారు కదా. ఇందులో జింజర్ గార్లిక్ వేయకూడదు. రైసు బీన్స్ కలిపి తింటా, దాంట్లో చికెన్ వేసుకు తింటుంటే ఈ బార్బిక్యూ సాస్ని ఫస్ట్ కరేబియన్ దీవులు తెలుసు కదా, వాళ్ళు స్లో కుకింగ్ చేసుకుంటా వెనిగరు ఇటువంటివన్నీ వేసి వండేవాళ్ళు. తర్వాత యూరోప్ నుంచి అమెరికన్స్ యుఎస్ వచ్చారని చెప్పాను కదా 16-17 శతాబ్దంలో. ఆ టైంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళు దీన్ని ఇంకా మాడిఫై చేసి ఇలా సాస్ రూపంలో చేశారు. బార్బిక్యూ సాస్ జిడ్డుగా ఉంటుంది తింటుంటే, కానీ బాగుంటుంది, స్వీట్ ఉంటుంది అందులో. సాస్లోనే షుగర్ అవన్నీ వేసి చేస్తాడు. ఎవరైనా ట్రై చేశారా బార్బిక్యూ చికెను? మామూలుగా బార్బిక్యూ అంటే గ్రిల్ చేయటం అని అనుకుంటా ఉంటారు చాలామంది. గ్రిల్లింగ్ అంటే కంప్లీట్గా వేరు. అసలు బార్బిక్యూ అంటే ఇది. మనం ఎయిర్ ఫ్రైయర్లో చేసాం కదా, మామూలుగా అయితే గ్రిల్ చేస్తారు. ఈ బార్బిక్యూ సాస్ కొంచెం వేసుకుంటా. అనుకున్న దానికన్నా బాగుంది. అది కానీ మరి మళ్ళీ కలుద్దాం.